ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏంటి ఇప్పుడు ఏ డిమాండ్తో వచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. మేము చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళు నెల అంటే మేము 6 నెలలు ఆగినాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఆగినాం, ఎంపీ ఎలక్షన్స్ అంటే ఆగినాం, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ కోడ్ అంటే ఆగినాం. దాని తర్వాత మేము విద్యార్థులు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, ఆగినాం. ధర్నా చేసినారు, ఆగినాం. నేను ఆమరణ నిరాదీక్ష చేసిన, ఆగినాం. ముట్టడి చేసినారు, ఆగినాం. ర్యాలీలు చేసినారు, ఆగినాం. ఢిల్లీ వరకు పోయినాం, ఆగినాం. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో 50,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అన్నారు, అయినా ఆగినాం. ఇక మీదట మేము ఆగం సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక లాస్ట్ ఒక ఎఫర్ట్ పెడతాం. ఏంటది? వీళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళ మీద మేము మా యొక్క ఉద్యమం అనేది వాళ్ళ మీద చేస్తాం. ఢిల్లీ సాక్షిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. అది ఎందుకు చేస్తామంటే అక్కడైనా మాకు న్యాయం జరుగుతుందేమో. ఇక్కడే మీకు న్యాయం జరిగింది, అక్కడ న్యాయం జరుగుతుంది. వీళ్ళ భాష కాదు, వీళ్ళ భాష మన ఏరియా కాదు సార్. మేము తెలంగాణలో ఒక మాట, తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ యాస భాష కట్టుబొట్టు అన్నిటికీ మనం అలవాటు పడి మన ప్రభుత్వం, మనం నిర్మించుకున్న ప్రభుత్వం, మన వాళ్ళని మనం తెచ్చుకుంటే సోయలేదు కదా సార్. మరి సోయలేనప్పుడు మేము ఇప్పుడు మాకు ఏ ప్రకారంగా న్యాయం జరిగినప్పుడు అన్యాయం చూసుకుంటూ ఇట్లే ఉండిపోవాలా మేము? సార్ మీరు పోరాటాలు చేస్తున్నారు, ఏంటి ఫైనల్ మీకు మిగిలేదు? అవును సార్, ఇప్పుడు కేసులు తప్పితే వేరే ఏం సాధించగలుగుతున్నారు? నేనేమంటున్నానండి సార్, ఇప్పుడు మేము శాంతియుతంగా వస్తూ ఉంటుంటే హాస్టల్ దగ్గరే బంద్ చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము శాంతియుతంగా ధర్నాలు చేద్దామని ముట్టడిస్తే అక్కడ మమ్మల్ని అరెస్టులు. మేము ఇక్కడ శాంతియుతంగా మేము మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి నిరసన తెలుపుతామంటే అక్కడ రానియకుండా పోలీసులు వచ్చి భిక్షాటన చేస్తే కూడా దాన్ని ఆపేస్తున్నారు. ఇచ్చినోడిని అడిగినోడిని ఇద్దరిని తోస్తున్నారు లోపల. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పిడి గుద్దురు కుదుతున్నారు, చిక్కడపల్లి లైబ్రరీలో పోయి లోపల పోయి మరి పోలీసులు కొడుతున్నారు. మరి ఇవన్నీ విషయాలు రాష్ట్రపతి గారికి తెలియజేసేలాగా, ప్రధానమంత్రి గారికి తెలియజేసేలాగా, అట్ ద సేమ్ టైం ఇది గవర్నమెంట్ ప్రకారంగా, ఇది ఎట్లా లెజిస్లేటివ్ ప్రకారంగా, ఇప్పుడు పార్టీ పరంగా కూడా మీ బాసు మీరు ఏదైతే ఒక సామాజిక న్యాయము, ఒక విద్యార్థుల న్యాయము, అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా జరిగిపోయింది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏదైతే మాట్లాడుతున్నారో అతను ఎట్లయితే మాకు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడి ఒక వాగ్దానం ఇచ్చిపోయినారో మేము ఒకటే సార్ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఆయన ఇస్తా అన్నాడు, వచ్చిండు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయనకు బాధ్యత ఉంది. మేము అతను పోయి క్వశ్చన్ చేస్తాం. 10,000 మంది పోతాం సార్ ఈసారి. ఇప్పుడు అన్నారు కదా, ఈ కేటీఆర్ గారు ఉన్నారు, ఇంకా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు కదా, మా వెనకాల ఇప్పుడు అందరూ ఉంటారు. అన్ని పార్టీలు ఉంటారు సార్ మా వెనకాల. అందరిని అడుగుతాం మేము సపోర్టు. మేము అల్టిమేట్ ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పార్టీలు మార్చుకుంటూ వీళ్ళ పనుల కోసం, వీళ్ళ పైసల కోసం వీళ్ళు రాజకీయాలు చేసినప్పుడు మేము చేసే ప్రయత్నానికి మా సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మేము సపోర్ట్ తీసుకున్నప్పుడు తప్పేం సార్? మేము అడిగింది ఎవరికి? 50,000 ఉద్యోగాల గురించి కాదు, 30,000 ఉద్యోగాలే. ఇప్పుడు మేము అధికారులు 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇది ఒక్కటే లైన్ మీద పోతాం. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 8 నెలలు అయింది. 8 నెలలు అయింది, ఇంకో 4 నెలలు ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి?